ఉండవల్లిలో జగన్ కక్షపూరిత వైఖరితో కూల్చివేల్సిన ప్రజావేదిక ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. 3 రాజధానుల పేరుతో వైసీపీ ప్రభుత్వం అమరావతిని పీక పిసికే ప్రయత్నం చేసింది. కానీ ఇటీవల ఎన్నికల్లో టీడీపీ గెలవడంతో మళ్లీ అమరావతి దశ తిరిగింది. రాష్ట్రాన్ని ఏకైక రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ విధాన నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు తన ప్రాధాన్యాల్లో అమరావతి పునర్నిర్మాణానికి పెద్దపీట వేశారు. తొలి ప్రాధాన్యంగా పోలవరాన్ని ఎంచుకున్న ఆయన బాధ్యతలు తీసుకున్న తొలి వారంలోనే అక్కడికి వెళ్లి పరిస్థితులను ప్రత్యక్షంగా చూసి ఆకలింపు చేసుకున్నారు. ద్వితీయ ప్రాధాన్యంగా అమరావతిని ఎంపిక చేసుకున్న ఆయన గురువారం రాజధాని ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ గత 5 ఏళ్లలో ఏం జరిగిందో చూడాలని నిర్ణయించుకున్నారు. అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. మొదట ప్రజావేదికను చంద్రబాబు పరిశీలించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. యామిని, అమరావతి విధ్వంసాన్ని స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితమే నివాసం నుంచి బయలుదేరారు. చంద్రబాబు తన నివాసం పక్కనే ఉన్న ప్రజావేదికను జగన్ కూల్చివేశారు. ఆయన జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొదట కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశం ఏర్పాటు చేసిన మరుక్షణమే ఆ రోజు సాయంత్రానికే ప్రజావేదికను కూల్చివేశారు. ప్రజావేదిక రాష్ట్రంలో పలువురికి అంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి ఏర్పాటు చేసే సమావేశాలకు, అధికారుల సమీక్షలకు వీటన్నిటికీ కూడా ప్రజావేదిక ఉపయోగపడుతుంది. అయితే ఈ ప్రజావేదికను కూల్చివేయడంపై కూడా చంద్రబాబు నాయుడు అప్పట్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారు అని చెప్పిన వెంటనే కూడా ప్రజావేదికను అదే రోజు సాయంత్రం కూల్చివేశారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు రోజు ఆ ప్రజావేదిక కూల్చివేతను చూడాలి అనే దురుద్దేశంతోనే ఆ విధ్వంసాలన్నింటినీ కూడా అక్కడే వదిలేసి ఆ డెబ్రిస్ మొత్తాన్ని కూడా అక్కడే వదిలివేశారు అని చెప్పి కూడా పలు సందర్భాల్లో టీడీపీ నేతలు గుర్తు చేశారు. ఈ రోజు అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి ఫేజ్ 1 2.5 సంవత్సరాల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం నుంచి కూడా అంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి 2 ప్రాధాన్యతలు. 1 పోలవరం లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 2 రాజధాని అమరావతి సంపద సృష్టించే ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధానిగా పేరుగాంచిన అమరావతి. ఈ రెండింటినీ కూడా పూర్తి చేయాలనే లక్ష్యంతో తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఎన్డీఏలో ఉండే 3 పక్షాలు కూడా జనసేన, బీజేపీ అండ్ టీడీపీ, ఈ 3 పక్షాలు కూడా రాజధాని అమరావతి అని చెప్పి నిస్సంకోచంగా చెప్పేసాయి. ఏకైక రాజధాని అమరావతి